షాపులు ఇచ్చారండి. ఫస్ట్ తర్వాత ఇది మనకి 20 ఫీట్లు, ఇది ఇక్కడ 60 ఫీట్లు అండి, ఇది 20 ఫీట్లు. ఇది సిద్ధాంత ప్లాన్ ప్రకారం గీయటం జరిగిందండి. ఇది అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు బాగా గమనించండి. సైజు ఫ్లాట్ గురించి మాట్లాడుకుందండి. ఈరోజు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే నలుగురు షేర్ చేయండి అండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుద్ది. మీకు మంచి మంచి వీడియోలు అప్డేట్ ఇస్తాము మా తరపున. మా ద్వారా ఏమైనా చేయించుకునే ఉద్దేశం ఉంటే మీరు మా యూట్యూబ్ ద్వారాగా నంబర్ ఉంది, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ముందుగా ప్లాన్ చూద్దామండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 60 ఫీట్లు అండి. ఇది తర్వాత ఇది మనకి 20 ఫీట్లు, ఇది ఇక్కడ 60 ఫీట్లు అండి, ఇది 20 ఫీట్లు. ఇది సిద్ధాంత ప్లాన్ ప్రకారం గీయటం జరిగిందండి. ఇది అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు బాగా గమనించండి. ఈ సైజుకి ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది మీకు సందేహం రావచ్చు. ఈరోజు 100 ఫీట్ల రోడ్ అండి, ఇది మెయిన్ రోడ్డు. తర్వాత ఇటు మెట్లు ఉండి, ఫస్ట్ దక్షిణ బేసు, ఇది తూర్పు, ఇది పడమట. ఈ సైడ్కి మనం 2 షాపులు ఇచ్చారండి. ఫస్ట్ షాపు 8, 10, తర్వాత 8, 7, 11 అండి. దీని మధ్యలో పక్కన 3 అడుగులు బాల్కనీ ఇచ్చాడు, బాగా గమనించండి. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అండి, 2 దీనికి ఆపోజిట్ టాయిలెట్, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్, తర్వాత దీనికి సంబంధించి టాయిలెట్, తర్వాత మనకి ఇది హాల్ అండి, ఇది హాలు, తర్వాత లివింగ్ రూము, ఇది కిచెన్ రూమ్, ఇది సిట్అవుట్ అండి, ఇది సిట్అవుట్ బాగా గమనించండి. సిట్అవుట్ ఇది. ఇక్కడ మెట్లు వచ్చినాయి మనకి, ఇక్కడ మనకి మెట్లు వచ్చింది. ఇక్కడ సంపు ఈ మెట్ల కింద మనకి సెఫ్టీ ట్యాంక్ కట్టుకోవచ్చు ఫస్ట్ ప్రకారం. దీనికి పిల్లర్స్ ఎన్ని వేసారు అంటే, 1 ఈ వాల్ సైడ్, 2 ఇక్కడ వాల్స్ వస్తుంది, ఇక్కడ 1, తర్వాత ఇక్కడ ఒక వాల్స్ వస్తుంది 3, ఇక్కడ ఒక వాల్స్ వస్తుంది 4, లాస్ట్ ఫైనల్ ఇక్కడ 5, ఈ పక్క 5, ఈ సైడ్ 5, మొత్తం ఓవరాల్గా 10 పిల్లర్స్ వస్తాయి. మనం వేస్తే 9 లేదా 11 వేయాలి. దీనికి ఆపోజిట్ ఏదన్నా ఒక డమ్మీ పిల్లరు మనం ఇక్కడ వేసుకోవాల్సి వచ్చింది. అది దేంతో వేయాలనేది మేము డిసైడ్ చేస్తాం కట్టేటప్పుడు. ఆల్రెడీ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి